హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో మనం రెగ్యులర్గా తినే టిఫిన్స్ కాకుండా నార్త్ ఇండియన్స్ ఎక్కువగా తినే ఖమన్ డోక్లాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే ఇది చాలా సాఫ్ట్గా స్పంజీగా వస్తుందండి. తయారు చేసుకోవడం కూడా చాలా సులువు అనమాట. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఇలాంటి ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఇందులోకి 2 కప్పుల శనగపిండి తీసుకుంటున్నానండి. నేను వచ్చేసి చిన్న కప్స్తో తీసుకుంటున్నాను, లేదా ఒకే పెద్ద కప్ అయినా కూడా సరిపోతుంది. ఈ శనగపిండిలోకి రుచికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్ వరకు. అలాగే ఈ డోక్లా మనకి కలర్ఫుల్గా కనపడటం కోసం పసుపు వేస్తానండి, ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడైతే శనగపిండిని బాగా జల్లించుకోవాలి. బాగా జల్లించుకుంటే అక్కడ ఉండలు లేకుండా మనకి ఈ డోక్లా అనేది బాగా పొంగుతుంది అనమాట. ఈ శనగపిండిలోకి 1 కప్పు నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఆ కన్సిస్టెన్సీ కూడా మీకు వీడియోలో చూపిస్తాను చూడండి, అలాగే రావాలన్నమాట. 1 కప్పు వాటర్ అయితే నాకు కరెక్ట్గా పడ్డాయండి. ఇక ఎక్కువ యాడ్ చేయలేదన్నమాట 2 కప్పుల శనగపిండికి. సో ఆ విధంగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి, కొంచెం జారుడుగానే ఉండాలి. ఇప్పుడైతే పిండి మీద మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఈలోపు పిండి ఇంకొంచెం నానుతుంది. ఈలోపు మనం దేంట్లో అయితే ఈ డోక్లాని ప్రిపేర్ చేసుకున్నామో ఆ గిన్నెకి కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. అది అల్యూమినియం కానీ స్టీల్ బౌల్ కానీ తీసుకోండి, లేదా బేకింగ్ బౌల్స్ ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు. సో 15 నిమిషాలు అయిన తర్వాత ఈ శనగపిండిలోకి మనము 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ కానీ లేదా ఈనో పౌడర్ కానీ యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేస్తున్నానండి, సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తాను అనమాట. సో ఈ రెండింటిని కూడా పిండిలో బాగా కలిసే విధంగా 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలా కలిపేటప్పుడు పిండి చూడండి ఎలా పొంగుతూ బొరుగు అవుతుందో. సో ఇప్పుడు ఈ పిండిని మనము ఇక ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్నటువంటి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ముందుగా ఆయిల్ రాయడం వల్ల మనకి ఈ బౌల్ నుండి ఈజీగా వచ్చేస్తుందండి డోక్లా అనేది. సో ఈ విధంగా పిండిని ఇందులోకి వేసిన తర్వాత ఆల్రెడీ ముందుగానే స్టీమ్ చేసుకున్న కడాయిలో పెట్టుకోవాలన్నమాట. వాటర్ వేసి ఒక కడాయిలో మనము హీట్ చేసుకోవాలి, రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు. ఇప్పుడైతే ఈ కడాయిలో ఇలాంటి చిన్న స్టాండ్ పెట్టుకొని దీని మీద ఈ బౌల్ పెట్టేసి ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు కుక్ చేయాలండి. ఒక 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక నైఫ్తో కానీ ఫోర్క్తో కానీ చెక్ చేస్తే దానికి అతుక్కోకుండా వస్తే డోక్లా రెడీ అయిపోయినట్లు, అంటే చక్కగా ఉడికినట్టు. అప్పుడు స్టవ్ ఆపి డోక్లాని పక్కకు తీసి బాగా చల్లారనివ్వాలి ఒక 20 నిమిషాల పాటు. ఆ తర్వాత ఇలాగా నైఫ్తో ఘాట్లు పెట్టినట్లుగా అన్నట్లయితే ఈవెన్గా వచ్చేస్తుందండి. సో ఇప్పుడు దీన్ని మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీని పైకి పోపు వేసుకుందాం అనమాట. అందువల్ల స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్లోకి ముందుగా 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు బాగా వేగి చిట్పట్లాడేటప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి 4 వేసుకోండి. ఇలా పొడవుగా ఘాట్లు పెట్టినట్లుగా కట్ చేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని బాగా వేయించుకోండి. 3 కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం శనగపిండి ఇవన్నీ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు నీళ్ళు వేసుకోవాలన్నమాట. ఈ నీళ్ళలోకి కొద్దిగా ఉప్పు అలాగే పంచదార వేసుకోవాలన్నమాట. ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి, పంచదార అయితే 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. దీనివల్ల లైట్ స్వీట్నెస్తో చాలా బాగుంటుందండి డోక్లా. సో ఇలా 2 కూడా వేసి ఇంకొక 2 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి ఈ సిరప్ని. ఆ తర్వాత స్టవ్ ఆపి ఈ తాలింపు లేదా ఈ నీటిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డోక్లా మీద వేసేసుకోవాలన్నమాట. అప్పుడు ఈ జ్యూస్ని అంతా కూడా డోక్లా బాగా పీల్చుకొని స్పంజీగా తయారవుతుందండి. ఒక టిఫిన్ రెసిపీ లాగా ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. ఫస్ట్ టైం తినే వాళ్ళకైతే అంతగా నచ్చకపోవచ్చు, కానీ ట్రై చేస్తుంటే తినాలనిపిస్తుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో చూసారు కదండి, ఈ టిఫిన్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.